ఇవాళ నా స్టైల్లో నేను సాంబార్ రెసిపీ ఎలా చేయాలనో చూపించబోతున్నాను. ముందుగా పప్పు కుక్కర్లో అయితే శనగపప్పు, కందిపప్పు ఇలా వాష్ చేసేసి పప్పు కుక్కర్లో అయితే వేసేసుకోవాలి ఉప్పు పసుపు పెట్టి. తర్వాత 3 ఉల్లిగడ్డలు, టమాటోలు, ఆనక్కాయ, ములక్కాడ, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకున్నాను. ముందుగా నేను చింతపండును అయితే నానబెట్టుకున్నాను అనమాట. చూపించినవన్నీ అయితే కట్ చేసుకున్నాను సాంబార్లో కావాల్సినవన్నీ. పచ్చిమిర్చి కూడా 4 కట్ చేసుకున్నాను ఇలా పొడుగ్గా. ఆ తర్వాత నేను దాంతోపాటు క్యారెట్ని కూడా తీసుకున్నాను అనమాట. ఒక క్యారెట్ అండ్ ఒకటి బీరకాయ కూడా, అంటే మంచిగా టేస్ట్ వస్తుంది అనేసి ఇవి తీసుకున్నాను. మామూలుగా క్యారెట్ అవి లేకున్నా కూడా ఇలా ఆనక్కాయ ములక్కాడ వేస్తున్నాం కదా, స్కిప్ చేసేయచ్చు అనమాట. ఎలా చేసుకోవాలనో చూద్దాం రెసిపీ. తర్వాత ముందుగా ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసేసి ఇక్కడైతే చూపిస్తున్నవన్నీ వేసుకోవాలన్నమాట. బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ ఎండు మిర్చి ఇవన్నీ వేసుకున్నాను అనమాట. కొంచెం ఫ్లేవర్ వస్తుంది మంచిగా అనేసి. తర్వాత 2 రెబ్బలు కరివేపాకు ఇలా వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిగడ్డలు వేసుకున్నాను అనమాట. కట్ చేసినవన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలి దోరగా. ఆ తర్వాత ఇలా ఫ్రై అయిపోవాలి మంచిగా. తర్వాత మనం పసుపు యాడ్ చేసుకోవాలి 1 స్పూన్. తర్వాత ఉప్పు 1.5 స్పూన్ అయితే వేసుకున్నా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మొత్తం కలిపేసేయాలన్నమాట. ఆ తర్వాత క్యారెట్ బీరకాయనైతే వేసుకున్నాను కొద్దిగా మంచిగా ఫ్రై అవ్వాలనేసి. అవి కూడా ఇలా ఫ్రై అయిపోయాక ఆనక్కాయ వేసుకున్నా, ములక్కాడ వేసుకున్నా. ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కొద్దిగా ఆయిల్లో అయితే కొద్దిగా ఫ్రై అవ్వాలనేసి వేసేసుకున్నాను. ఆ తర్వాత మనము ములక్కాయలు కూడా వేసుకున్నాం కదా, క్యాప్ అయితే మూసేసుకోవాలి. అంతలోపు చింతపండుని పిండేసుకున్నాను రసం అయితే. తర్వాత కారం వేసుకున్నా కొద్దిగా. తర్వాత టమాటో వేసుకున్నా. పప్పు అయితే ఉడికిపోయింది ఇలా చూడండి. ఆ తర్వాత నేను పప్పుని కూడా యాడ్ చేసేస్తున్నాను ఇందులో. ఇలా యాడ్ చేసేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మన కన్సిస్టెన్సీని బట్టి మనం తర్వాత చింతపండు గుజ్జుని కూడా వేసుకోవాలి, రసాన్ని కూడా. తర్వాత కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సాంబార్ మసాలా వేసేసి ఉడకనివ్వాలి, అంతే.